ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా బిడ్డని కాపాడినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. వస్తాను బాబు. చూసావమ్మా, కాసేపు కష్టపడ్డాం, కానీ మనం మంచిగా ఉంటే ఆ కష్టమే మంచై మనకెదురొచ్చింది. నీ కంటికి కనిపించిన ఇబ్బందులన్నీ ఎక్కువ రోజులుండవమ్మా. నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినా నీ కొడుకేంటో తెలిసి కూడా నువ్వు భయపడ్డం ఏంటమ్మా? మనతో పెట్టుకుంటే ఎవరికైనా ఎలా ఉంటుందో తెలుసుగా. బ్యాండ్ మోగిపోతే. అవునమ్మా, విద్యది షాప్కెళ్ళిందా? అవునరా, నువ్వు సరుకులు తెమ్మన్నావుగా. నీళ్ల కోసం పోయిన నేను నీళ్లు కూడా తెచ్చాను. తను మాత్రం ఇంకా సరుకులు తీసుకురాలేదు. ఈ స్లో మోషన్ తగ్గించాలి. బాబు, కారు రెడీ. కృష్ణ, 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 కృష్ణ. అన్నయ్య. విద్య, ఏమైందమ్మా? కృష్ణని చూశానన్నయ్య. నిజమా? ఎక్కడ చూసావమ్మా? సరుకులు తీసుకురావడానికి వెళ్ళాను కదా, దారిలో కారు రిపేర్ చేస్తూ కనిపించాడు. నిజంగా నువ్వు చూసింది కృష్ణనేనా? నా కళ్ళారా చూశాను, కృష్ణే. మరి కంటికి కనిపించిన వ్యక్తిని అలా ఎలా వదిలేసి వచ్చావురా? నేను పిలిచేలోపు నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఛ! కృష్ణ కనిపించినందుకు ఆనందపడాలో, ఇలా కనిపించి అలా వెళ్ళిపోయినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య. నేనుండగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏ మనిషిని వెతకడానికి ఈ ఊరొచ్చామో ఆ మనిషి ఇక్కడే ఉన్నాడని తెలిసింది కదా, అది చాలు. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. నీ కన్నీళ్ళకి కారణమైన అతన్ని నీ ముందు నిలబెడతాను. నన్ను క్షమించన్నయ్య, మనం ఇన్ని కష్టాలు పడటానికి కారణం నేనే. అతని ముందు తల వచ్చే ఈ తాళి కట్టించుకోకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఈ ఊరు రావాల్సిన అవసరం ఉండేది కాదు. నీకు నచ్చని మనుషుల దగ్గర నచ్చని పని చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అమ్మా, నీకోసం కష్టపడకపోతే ఎవరి కోసం కష్టపడతాను? అన్నంటే తండ్రి తర్వాత తండ్రి. ఇప్పటికీ నా భారం మోస్తూనే ఉన్నావు కదన్నయ్య.
ఇది భారం కాదురా, బాధ్యత. ఈ అన్నయ్య నీ నవ్వు చూడగలడు గాని నీ కన్నీళ్లు చూడలేడు. అతన్ని ఎలా అయినా వెతికి పట్టుకుని విద్య నా భార్య అని అతని నోటితోనే చెప్పించి చాటుగా నీతో 7 అడుగులు వేసిన అతన్ని నేరుగా నిన్ను అత్తారింటికి తీసుకెళ్లేలా చేస్తాను. నా కన్నీళ్లు తుడవడానికే అందరూ వెలివేసిన ఇంట్లో నువ్వు అమ్మ కష్టపడాల్సి వస్తుంది. నీకోసం కాకపోతే ఎవరికోసం కష్టపడతాం? అతను చేసిన తప్పుకి నువ్వు అనుభవించే నరకం కన్నా మేం పడేది పెద్ద కష్టం కాదు. భర్త పక్కనే ఉంటే అతను కట్టిన తాలి ధైర్యం అవుతుంది. తాలి కట్టినవాడు కనిపించట్లేదు అంటే అదే తాలి భయపెడుతుంది. నీ భయానికి నేను ధైర్యాన్ని అవుతాను. నీ కష్టాలకి నేను ముగింపు ఇస్తాను. అతను ఎలాగూ కనిపించాడు కాబట్టి త్వరలోనే మీ అత్తగారింటికి పోవడానికి రెడీగా ఉండు. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, అది 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 అత్తగారింటికి పోవడానికి సిద్ధంగా ఉండమని హామీలు ఇస్తున్నావుగా. త్వరలో మంచి సంబంధం చూసి అత్తగారింటికి పంపిస్తానులే అని చెప్తున్నానమ్మా. ఇప్పుడు పెళ్లికి తొందరే ఉంది. ముందు వాణ్ణి ప్రశాంతంగా ఉద్యోగం ఏదో చేయనివ్వు. కాఫీ తీసుకోండి. హే స్లో మోషన్, అక్కడ ఏముంది? అతయ్య అతయ్య, అరటి తోట నుంచి పనస తోట దాకా లెక్కలతో కుస్తీ పట్టి లెక్కలు రాసుకొచ్చా, వింటావా? లాభాలేమాత్రం వచ్చినా ఏంది? లాభాలు చెప్పడానికి ఎక్కడ కనిపించట్లేదు అత్తయ్య. ఎందుకు మమ్మీ ఆ తోటలు లక్షలు నష్టపోవడానికా? అవన్నీ అమ్మేసి సిటీలో అపార్ట్మెంట్స్ కట్టేస్తే క్రోస్ లాభం వస్తుంది. మ్యాగీ చెప్పుండది కూడా నిజమే కదరా భద్రం? అవునవును. అమ్మేసి ఆ అపార్ట్మెంట్లేవో కడదాం పట్టండి. ఆ హక్కు నీకు లేదు అఖిల.